నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కార్యకర్తలే పార్టీకి అండ వారి శ్రేయస్సే టీడీపీ ధ్యేయం మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన యువనేత నారా లోకేష్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జిల్లా అంతటా ఘనంగా జయంతి వేడుకలు ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ముంబై హైకోర్టు మాజీ జడ్జ్ అడ్డుకున్న చంద్రగిరి పోలీసులు అధికారుల తీరును తప్పుపట్టిన మాజీ జడ్జ్ వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి డిఎఫ్ఓ ఆదినారాయణ వెల్లడి నగరంలో అవగాహన ర్యాలీ తిరుపతిలో ఘనంగా తమిళ ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం పఠించి సంస్కృతి సాంప్రదాయాన్ని చాటిన తమిళులు కార్యకర్తలే పార్టీకి అండ అలాంటి వారి సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తుందని అన్ని విధాలుగా ఆదుకుంటుందని టీడీపీ యువ నాయకులు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ అన్నారు చిత్తూరు జిల్లాలోని వివిధ మండలాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు నారా లోకేష్ స్వయంగా వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించి 2 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు కుప్పంలోని చిల్లపల్లి కాలనీలో గల వెంకటేష్ నివాసానికి వెళ్లి తొలుత పరామర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారా లోకేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని అన్నారు పార్టీ కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని పేర్కొన్నారు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా నారా లోకేష్ కార్యకర్తలను కోరారు అనంతరం పుంగునూరు మండలంలోని మద్దనపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు తదనంతరం పాకాల మండలం పుత్రమద్రి గ్రామానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త సరళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా ఆదుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇదేదో ఒక ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వం చూసుకుంటుంది అంటే కష్టం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరి పైన బాధ్యత ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ మన కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులందరినీ పార్టీ దృష్టికి తీసుకురండి పార్టీ దృష్టికి తీసుకొస్తే గవర్నమెంట్ లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఎస్సీ వెల్ఫేర్ చాలా డబ్బులు తీసుకొస్తావా లేదా జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ నమస్కారం అనంతరం రాత్రికి తిరుపతి రూరల్ సెట్టిపల్లి గ్రామానికి చేరుకొని టీడీపీ కార్యకర్త ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు రాత్రికి తిరుపతిలోని బస చేసి బుధవారం ఉదయం కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు చిత్తూరు పట్టణంలోని పలు కార్యాలయాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలో దర్గా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు దళితులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు ర్యాలీగా అంబేద్కర్ భవన్ చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలుగుదేశం ప్రభుత్వానికి దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉందన్నారు చంద్రబాబు నాయుడు దళితుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు సహకరిస్తున్నారన్నారు ఎస్సీ కార్పొరేషన్ రుణాలలో 60% సబ్సిడీతో దళితులకు లోన్లు అందిస్తున్నారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం ప్రభుత్వాలతో పోరాడారని ఆ పోరాట ఫలితమే నేడు సంక్షేమ ఫలాలు అన్నారు బ్రిటిష్ వారిని గడగడలాడించి కేవలం 90 రోజుల్లో రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు అనంతరం ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకే దేవుడు కాదని దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ దేవుడన్నారు అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు ప్రతి ఒక్క దళితుడు ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేసిన నాడే ఆయనకు ఘన నివాళి అన్నారు జయంతి వర్ధంతి వేడుకల్లో ఆయనకు నివాళులు అర్పించడం కాదని రోజుకొక్కసారైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మనసులో నివాళులు అర్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు సత్యప్రభ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్పీ చైర్మన్ గీర్వాణి చిత్తూరు మేయర్ కటారి అనురాధ కలెక్టర్ సిద్ధార్థ జైన్ పలువురు జిల్లా అధికారులు దళిత సంఘాల నేతలు విద్యార్థులు పాల్గొన్నారు గాంధీ మహాత్ముడితో పోల్చుకోవాలి తప్ప లేదు గాంధీ మహాత్ముడి కంటే గొప్ప వ్యక్తినే నేను భావిస్తున్నాను ఆయన స్వాతంత్రం తెచ్చితే ఈయన రాజ్యాంగం రాశాడు దేశ దిశలు నిర్దేశించాడు నిర్దేశించి ఆయన ఈ విధంగా ఉండాలని చెప్పాడు ఈ దేశంలో ఈరోజు పటిష్టంగా
4 పాదాలు నడుస్తుంది, ధర్మం అంబేద్కర్ దేవాలయ నడుస్తూ ఉంది. తిరుపతిలో తమిళ భాషతో పాటు సంఘంను మరింత అభివృద్ధి చేయడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం, తమిళ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ తమిళ సంఘం పనిచేస్తుందని మాజీ వీసీ అరుణాచలం తెలిపారు. మహతి ఆడిటోరియంలో మంగళవారం తమిళ న్యూ ఇయర్ వేడుకలను తిరుపతి తమిళ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాచలం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, తమిళ న్యూ ఇయర్ ఒకే రోజు రావడం ఎంతో ప్రాముఖ్యతను చోటు చేసుకుందని చెప్పారు. తమిళంలో నుంచి మంచి విషయాలను తెలుగు సమాజానికి అందివ్వడంతో పాటు తెలుగు విషయాలను తమిళ సమాజానికి అందించేందుకు ఈ సంఘం దోహదపడుతుందని చెప్పారు. తమిళ సంఘం అభివృద్ధితో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న 5 మంది తమిళ సంఘ ప్రతినిధులను తమిళ తాయ్ అవార్డులతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. తమిళ సినీ కామెడీ నటుడు మోహన్ చే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని తమిళులందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారని పేర్కొన్నారు. తెలుగు సంవత్సరం ఇది మన్మథనామ సంవత్సరం. అదే పేరుతో 60 సంవత్సరాన్ని కూడా మన్మథనామ సంవత్సరం అని పిలవడం పరిపాటి. ఈ సౌరమానం ప్రకారం ఏర్పాటయ్యే సంవత్సరాది 60 సంవత్సరాది. సంవత్సరాదితో పాటు ఈరోజు అంబేద్కర్ మహాశయుని 125వ జన్మదినోత్సవం. ఒకవైపు నేషనల్ ఫెస్టివల్గా అంబేద్కర్ దృష్టితో ఈ రోజును మనం ఒక ముఖ్యమైన రోజుగా కొనియాడుతూ ఉన్నాం. ఇంకొక వైపు 60 సంవత్సరాదిగా తమిళ్ న్యూ ఇయర్స్ డేగా కొనియాడుతున్నాం. కాబట్టి 2 విధాలుగా ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నటువంటి దినం ఈ రోజు ఏప్రిల్ 14వ తేదీ. శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్ అధినేత కెఎస్ వాసు మాట్లాడుతూ భారతదేశంలో భాషా భేదం లేదని, మనమంతా భారతీయులమనేది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తిరుపతిలో తమిళ భాషను పెంపొందించేందుకు తమిళ సంఘం దోహదపడుతుందని చెప్పారు. ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం అభివృద్ధికి తమిళుల కృషి అభినందనీయమని తెలిపారు. మాతృభాష పట్ల మమకారం, ప్రతి వ్యక్తి తమిళ భాషను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం పంచాంగ శ్రవణం తమిళ విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ సంఘం ప్రతినిధులు కెఎన్ బాలాజీ, అమ్ముదేవి, కేజీ నరసింహన్, శ్రీధరాచారి, తంగవేలు, డాక్టర్ ఆర్ముగం పాల్గొన్నారు. చాలామంది తమిళ్లో మనకు పోరాటం చేసిన వాళ్ళు, చాలామంది కట్టబొమ్మన్ కానీ వీళ్ళంతా కూడా స్వతంత్ర పోరాటం కోసం తమిళులు ఎంతో కష్టపడ్డారు. ఒక పట్టుదల కలిగిన వాళ్ళు తమిళులు. అటువంటి తమిళులు ఈరోజు ఒక తిరుపతి, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున తిరుపతిలో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే ఆ తమిళం మీద ఉన్న అభిమానం అందరం కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి అందరినీ మన భాషను మనము ప్రేమిస్తాము, పరభాషను కూడా ఆదరిస్తాము అన్నట్టుగా ఈ తిరుపతిలో తమిళులను కూడా ఎంతో ఆదరించారు. ఈరోజు పెద్ద పెద్ద వారు కూడా తమిళలే. చాలా పెద్ద వైస్ ఛాన్సలర్స్ తీసుకోండి, డాక్టర్లు తీసుకోండి, అడ్వకేట్లు తీసుకోండి, చాలామంది తమిళం వాళ్ళే. ఈరోజు మీరు తిరుపతి అడ్వకేట్స్ తీసుకున్నారంటే అందరూ మెడ్రాస్ లా కాలేజీలో చదువుకున్న వారే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం ఎన్నటికీ మరువరాదని, ఆయన బాటలోనే మనమంతా ముందుకు నడవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అంబేద్కర్ కష్టపడి చదువుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలను పక్కన పెట్టి పట్టుదలతో రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనని చాటి చెప్పిన మహనీయుడన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీదేవి, రెవెన్యూ అధికారి వర్మ, సేతుపతి, వంశీకృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బ్యాంక్ ఆవరణలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అలాగే బ్యాంక్ ఆవరణలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు భువన్ కుమార్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరామయ్య, తులసి యాదవ్, మెహబూబ్ బాషా, ఆకుల సతీష్ కుమార్, బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆర్ఎం ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను ఆర్ఎం ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు, ఆవుల ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే రుయా ఆసుపత్రిలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆ సంఘం నేత రత్నకుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత ఒక దళితుడు కావడం మనందరి అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నేతలు నరసింహప్రసాద్, సుబ్రహ్మణ్యం మహిళలు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి. దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన ఆశయ సాధన కోసం పోరాడాలని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి మండలం దళితుల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చంద్రగిరి ఎస్సీ కాంప్లెక్స్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. అంబేద్కర్ ఒక్క దళితులకే కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అమ్ములు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌస్ బాషా, కార్యదర్శి గంగపల్లి భాస్కర్, దళిత నాయకులు బాదురు ఎల్లయ్య, భీమవరం పెద్దబ్బ, రామారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి మండలం బీజేపీ పార్టీ నాయకులు, సమైక్య సంఘం నాయకులు చంద్రగిరిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. అనుమతి లేకుండా శేషాచల అడవుల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ అన్నారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ప్రధాన రహదారిలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శేషాచల అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎవరూ వెళ్లనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అదేవిధంగా ఎర్రచందనం పరిరక్షిస్తున్నామన్నారు. ఎంతో మంది పోలీసులు, అటవీశాఖ అధికారులు చనిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని, కానీ ఎర్రచందనం దొంగలు చనిపోయేసరికి ఇలా పరుగులు తీయడం మంచిది కాదన్నారు. ఎంత పెద్ద అధికారులైనా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని అటవీశాఖ, పోలీస్ శాఖ అధికారులు ఉత్తర్వులు లేనిదే అడవుల్లోకి ప్రవేశించరాదన్నారు. దొంగతనంగా ప్రవేశిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పలువురు టాస్క్ ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, లేకపోతే నష్టాలు తప్పవని అగ్నిమాపక డిఎఫ్ఓ ఆదినారాయణ అన్నారు. నగరంలో టౌన్ క్లబ్ నుంచి ప్రధాన వీధుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక డిఎఫ్ఓ ఆదినారాయణ మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాకా ఉండే అవకాశాలున్నాయని, తద్వారా ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్ద వంట జరుగుతో వంట చేయకుండా గ్యాస్ ఉపయోగించాలన్నారు. గ్యాస్ లీక్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పశుగ్రాసం ఎండకుండా చూడాలని, దీనిపై నిప్పు పడితే అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ప్రజలు ధూమపానం చేయరాదని, బీడీ సిగరెట్లు తాగినా వాటిని ఆర్పకుండా వేయరాదన్నారు. టీ దుకాణాలలో గ్యాస్ ట్యూబులు ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చాలని, ఫైర్ ఎగ్జిస్టింగ్ మిషన్లు విధిగా ఉంచుకోవాలన్నారు. ఫ్రిడ్జ్లను వంటగదుల్లో ఉంచరాదని, వంటింటి క్రింది పైభాగాల్లో వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, ఇతర మండే పదార్థాలు అందుబాటులో ఉంచరాదన్నారు. కరెంటు ఓవర్లోడ్ చేయవద్దని, ఉపయోగం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాలన్నారు. నాణ్యమైన ఎలక్ట్రికల్ వస్తువులనే వాడాలన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అగ్ని ప్రమాదాలు నివారించవచ్చునన్నారు. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి 101కు ఫోన్ చేయడం మరచిపోరాదన్నారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పలమనేరు, పీలేరు అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో వివిధ ప్రమాదాల్లో గాయపడ్డ ఇద్దరికి కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చెక్కును మంగళవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీ గ్రామంలో జన్మించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు మీరు గర్వపడాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. ఆయన తనయుడు నారా లోకేష్ బాబు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పుష్పవతి, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రకుమార్ నాయుడు, గౌస్ బాషా, గంగపల్లి భాస్కర్, మంగాపురం భాస్కర్, పిఆర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర పోలీసులు చేసిన ఎన్కౌంటర్ బూటకమని, ఇవి పోలీసులు చేసిన హత్యలేనని ముంబై హైకోర్టు మాజీ జడ్జి సురేష్ అన్నారు.
చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం నాయకులు మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా అడవుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన వీరిని అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 2 గంటలు వేచి ఉన్న అటవీ పోలీస్ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరుపతి ఎస్పీకి అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటల నిరీక్షణ తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో రిటైర్డ్ జడ్జి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల సంఘం వారమని తాము అధికారికంగా 3 రోజుల క్రితమే అడవుల్లోకి వెళ్లడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందామన్నారు. ఇక్కడ అటవీ పోలీస్ శాఖ అధికారులు అనుమతించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మేము 23వ తేదీ జాతీయ మానవ హక్కుల సంఘం అధినేతలకు, ఇతర ఉన్నతాధికారులకు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అటవీ శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం జాతీయ మానవ హక్కుల సభ్యులు క్షత్రియపాల్ మాట్లాడుతూ అడవుల్లోకి అనుమతులు ఉన్నా అనుమతించకపోవడంతో ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అడవుల్లోకి అనుమతించకపోయినా తాము దర్యాప్తు చేస్తామని, నిజంగా బూటకపు ఎన్కౌంటర్ అయితే నివేదికలు తయారు చేసి అధికారులపై కేసులు పెడతామన్నారు. ఎంతో మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు వచ్చి వేచి ఉన్న ఆంధ్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం ఫోన్లు ఎత్తకుండా ఉన్నారని, ఇదేం పరిపాలనో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు డాక్టర్ సెవియార్, తమిళనాయుడు రామంతపురం శాసనసభ్యులు జవహర్ ఉల్లా, సత్యప్రసాద్, అజిత తదితరులు పాల్గొన్నారు. నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పయనించాలని పలువురు నేతలు ఆయన సేవలను కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నేతలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి నేడు చట్టసభల్లో అమలవుతున్న రిజర్వేషన్లన్నీ ఆయన రచించినవేనని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం కోట్లాది రూపాయల రుణాలను మంజూరు చేశారన్నారు. అనంతరం శ్రీ సాయిసుధా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసమే కాకుండా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బానిస సంఖ్యలో మగ్గిపోతున్న అణగారిన జాతుల అభ్యున్నతికి విముక్తి ప్రసాదించిన మహనీయుడు అని కొనియాడారు. అనంతరం టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దళిత, బహుజన, మహిళా, వృద్ధులను ఉద్ధరించడానికి జన్మించిన కారణ జన్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు. సామాజిక శ్రేయస్సు, నవ సమాజ నిర్మాణ కోసం బుద్ధుడు, భక్త కబీర్ దాస్, మహాత్మా జ్యోతిరావు పూలేలను గురువుల్లాగా ప్రకటించుకున్న మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. కుల నిర్మూలన జరిగేంత వరకు రిజర్వేషన్లు అమలు కావాలని పరితపించిన జాతి నిర్మాత అని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు పాలనకు ప్రాతిపదికన కావాలని, అదే అంబేద్కర్ ఆశయమని, ప్రజల కోరిక ఉద్యమాల కాలంలోనే కాదు పునర్నిర్మాణంలోనూ అంబేద్కర్ ఆశయాలు అందరికీ మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ నేత రామానాయుడు, సిపిఎం కుమార్ రెడ్డి, బీసీ సంఘాల నేతలు అన్నా రామచంద్రయ్య, అక్కినపల్లి లక్ష్మయ్య, గుండ్లూరు వెంకటరమణ, గుండ్లూరు శ్రీనివాసరాజు, దళిత సంఘాల నేతలు భూపాల్, వై మునికృష్ణయ్య, జడ్పీటీసీ సుభాషిణి, టీడీపీ ఎస్సీసీఎల్ నేత రావురి ప్రసాద్ బాబు, టీడీపీ నేతలు డాక్టర్ దగ్గుమటి శ్రీహర్రావు, పులుగోరు మురళీకృష్ణారెడ్డి, దంపరి భాస్కర్ యాదవ్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నరసింహ యాదవ్తో పాటు పలువురు అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు కాంగ్రెస్ నేతలు నైనారు శ్రీనివాసులు, అశోక్ సామ్రాట్ యాదవ్, పెనుబాల చంద్రశేఖర్ నివాళులర్పించి అంబేద్కర్ దేశాభివృద్ధి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహాసభల్లో పలువురు టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు, దళిత నేతలు పాల్గొని రాజ్యాంగ నిర్మాత చేసిన సేవలను కొనియాడారు. ఈ మహాసభల్లో ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుకుమార్, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, పెనుబాల చంద్రశేఖర్, వై మునికృష్ణయ్య, డాక్టర్ ఆశాలత తదితరులు అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే తిరుపతి అంబేద్కర్ భవనం నుంచి స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా తిరుపతి ప్రధాన రహదారుల్లో ప్రధాన వీధుల్లో అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ సిబ్బంది, పలువురు దళితులు పాల్గొన్నారు. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఎన్కౌంటర్ అనేది ప్రారంభం మాత్రమేనని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల మంగళవారం ఉదయం స్పైస్ జెట్ విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ అంతం కాదు, ఆరంభం మాత్రమే అని మంత్రి అన్నారు. తమిళులు అంటే తెలుగువారికి ఎనలేని అభిమానం అని ఆయన అభిప్రాయపడ్డారు. అటవీ సంపద కాపాడుకునే నేపథ్యంలో పోలీసులకు, స్మగ్లర్లకు జరిగిన దాడిలో ఇలా జరిగిందని చెప్పారు. వీరి వెనుక ఉన్న బడా నాయకులను బయటకు తీస్తామని అన్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్ ఆధారంగా ఎంతటి వారినైనా పట్టుకుంటామని ఆయన అన్నారు. తమిళులు, తెలుగువారు అనే భేదాభిప్రాయం మాకు లేదని ఆయన చెప్పారు. తెలుగువారికి తమిళులు అంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఆయన తమిళులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం స్పైస్ జెట్ విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, స్వామి అనుగ్రహం కోసమే తిరుమలకు వచ్చానని శ్రీలంక దేశ పారిశ్రామిక శాఖ మంత్రి లక్ష్మణ్ కిర్లాల్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న శ్రీలంక మంత్రి మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు శ్రీలంక మంత్రికి దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చానని, శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని శ్రీలంక మంత్రి లక్ష్మణ్ కిర్లాల్ పేర్కొన్నారు. ఒకరోజు పర్యటనార్థం చిత్తూరు జిల్లా కుప్పంకు వచ్చిన టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఘన స్వాగతం పలికారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా లోకేష్ మంగళవారం కుప్పంకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నారా లోకేష్ కు శేష వస్త్రాలను కప్పి పుష్పగుచ్చాలను అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది దినకర్ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు వెంకటరత్నం అన్నారు. తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం జరిగాయి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. దళిత సంక్షేమాన్ని కోరుతూ రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెంకటరత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం సాధించిన దళితులు మాత్రం నేటికి వివక్షతకు గురి కావటం విచారకరమని ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఐజయ్య అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం రేణిగుంట గాంధీ విగ్రహం కూడలిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజయ్య మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. అనంతరం చిత్తూరు రిజర్వ్ డీఎస్పీ దేవదాస్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాపాడుకునే బాధ్యత మనదే అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు నగేష్, జులియన్ రాజు, బాల, సభాపతి, చెంగల్రాయలు, అందయ్య, తులసిరాజన్ తదితరులు పాల్గొన్నారు. 108 వాహనంలో 12 బిడ్డ పురుడు పోసుకున్న ఘటన ఏర్పేటలో జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కొత్త వీరాపురంకు చెందిన నాగమణి అనే మహిళ 108 వాహనంలో ఓ 12 బిడ్డను ప్రసవించింది. పురటి నొప్పులతో బాధపడుతున్నదని నాగమణి భర్త మణికంఠ 108 సేవ కోసం ఫోన్ చేశారు. 108లో హాస్పిటల్కు నాగమణిని కుటుంబ సభ్యులు తీసుకెళ్తుండగా రేణిగుంట సమీపంలో 108లోనే ప్రసవించింది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 49,553 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 11 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు.
అలాగే నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లో వేచి ఉండగా వారికి 5 గంటల్లో దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 92, 50 రూపాయల గదులు 261, 100 రూపాయల గదులు 17, 500 రూపాయల గదులు 9, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో బుధవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 31, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 186 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి 23 లక్షల విరాళాలు అందజేశారు. వాటిని అన్నదానం, గో సంరక్షణ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారికి భక్తులు హుండీ ద్వారా 2,13,00,000 కానుకలు సమర్పించారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గంటలకు ఖాళీలు లేవు, 11 గంటలకు 23, 12 గంటలకు 84, 1 గంటకు 37 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,950 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,520 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,810 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలే పార్టీకి అండ, వారి శ్రేయస్సే టీడీపీ ధ్యేయం. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన యువనేత నారా లోకేష్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. జిల్లా అంతటా ఘనంగా జయంతి వేడుకలు. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ముంబై హైకోర్టు మాజీ జడ్జ్. అడ్డుకున్న చంద్రగిరి పోలీసులు. అధికారుల తీరును తప్పుపట్టిన మాజీ జడ్జ్. వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి. డిఎఫ్ఓ ఆదినారాయణ వెల్లడి. నగరంలో అవగాహన ర్యాలీ. తిరుపతిలో ఘనంగా తమిళ ఉగాది వేడుకలు. పంచాంగ శ్రవణం పఠించి సంస్కృతి సాంప్రదాయాన్ని చాటిన తమిళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.